జననాల మరణాల రహస్యం. జగతి పుట్టుకకు ముందే పరమాత్మ సంకల్పం. తన కొరకు బ్రతకాలని, తన ప్రేమ తెలియాలని కష్టించి పనిచేసి ఈ సృష్టి కలిగించి మన కొరకు ప్రతిరోజు విశ్వాన్ని నడిపించను. ప్రకృతి జననానికి ప్రభు వాక్యమే కారణం. మనుషుల జననానికి ఆ దేవుడే కారణం. సృష్టిలోని అదృశ్య లక్షణము చూడు, నేను తాకి వెళ్ళి ఆ గాలి లక్షణము చూడు. ఏ రూపము లేకుండాను నేను తాకి వెళ్ళింది అదృశ్య రూపము. ప్రకృతి జననానికి ప్రభు వాక్యమే కారణం. మనుషుల జననానికి ఆ దేవుడే కారణం. నిత్య శక్తి కలిగి ఉన్న దాన్ని చూడు, అంత శక్తి కలిగించే శక్తి ఎవరు? ఆ దేవుడే కలిగించెను, నీ కొరకే సూర్యుని వెలిగించెను. పరమాత్ముడే నడిపించెను, ఉదయాన్ని నీ కొరకు రప్పించెను. ఆ వెలుగు నీ కోసం, ఆ వేడి నీ కోసం, ఈ గాలి నీ కోసం, ఈ నేల నీ కోసం, ఈ నింగి నీ కోసం, ఈ నీరు నీ కోసం, ఈ కాయ నీ కోసం, ఈ పువ్వు నీ కోసం. ఎగిరే ఆ పక్షులను, తిరిగే ఆ జంతువును, పెరిగే ఆ మొక్కలను, సంద్రంలో చేపలను చేసిందెవరో? తెలియాలంటే సృష్టిని పరిశీలిస్తే పరమాత్మని చెబుతుంది. అణువణువును విడగొడితే పరమాణువు అవుతుంది, పరమాణువు విడగొడితే శబ్దం పుడుతుంది, శబ్దం వలనే విశ్వం పుట్టిందని చెబుతుంది. దేవుని వాక్యం సృష్టిని చేసిందని చెబుతుంది. కులము కాదు ఇది, మతము కాదు, మత గ్రంథమే కాదు బైబిలు. మహాజ్ఞానమని చదివితే జ్ఞానులైపోతారు అందరూ. విశ్వం పుట్టుక, వృక్షం పుట్టుక, మానవ పుట్టుక, జీవుల పుట్టుక, పక్షుల పుట్టుక, పురుగుల పుట్టుక, జీవమున్న జలచరము పుట్టుకను ముందే తెలిపిన బైబిలు మత గ్రంథం అవుతుందా? సకల శాస్త్రాలు కలిగిన బైబిల్ శాస్త్రం అవుతుందా? సృష్టికర్త వ్రాయించిన గ్రంథం, సృష్టిని గూర్చి తెలిపిన గ్రంథం, జనన మరణాలు తెలిపిన గ్రంథం, దేశ భవిష్యత్తు తెలిపిన గ్రంథం, సకల భాషలలో వెలసిన గ్రంథం బైబిలు. ముద్రించిన వాటిలో మొదటి గ్రంథమే బైబిలు. ఆ వాక్యమే క్రీస్తు యేసని తెలుసుకో. ఇది